వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చండి, అది వైట్ పాస్తా అండి. ఇది క్రీమ్ వేసి చేస్తున్నాను పాస్తా. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. ఇదిగోండి పాస్తా అండి. ఇవి పాస్తా పావు కేజీ తీసుకున్నాను. ఇది ఒక పావు కిలో అండి. బోన్లెస్ తీసుకున్నానండి చికెను. ఇది క్రీమ్ అండి, అమూల్ క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్ అన్నమాట. ఎల్లుల్లిపాయలు ఒక 10 ఎల్లుల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను. కొంచెం బటర్ అండి. ఇది పాల మీద మేగడండి తీసుకున్నాను. దీంట్లో వేయడానికి బాగుంటుందండి, టేస్టీగా. పిల్లలకైతే చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళు తినొచ్చు. చాలా బాగుంటుందండి రెసిపీ ఇది. ఇవండి తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి ఏమీ ఉండవు, మసాలాలు అయ్యాను. కొంచెం మిరియాల పొడి, కొంచెం కసూరి మేతి, టేస్ట్కి తగ్గ సాల్ట్, 2 పచ్చిమిర్చి వేసానండి కొంచెం స్పైసీ కోసం, కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మ చెక్క. ఇంతేనండి. వాటర్ మరుగుతుంది. ఈ పాస్తా ఉడకబెట్టుకోవటానికండి మనం. దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి కళ్ళుప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఈ పాస్తా దీంట్లో వేసుకుంటున్నాను. కలుపుకుందాం. ఇది ఉడికిలోపు మనం క్రీమ్ తయారు చేసుకుందామండి. పాన్ ఎక్కిందండి. ఇదిగోండి బటరు. ఇప్పుడు బటర్ అవసరం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ బటర్తో ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి, టేస్టీగా. ఎల్లుల్లిపాయ అండి, ఇది చిన్న చిన్న ముక్కలు కింద చేసుకున్నాను. ఈ బటర్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 పచ్చిమిర్చి అండి, చిన్నగా కోసుకున్నాను, కొంచెం స్పైసీ కోసం అంతే. దీంట్లో ఆనియన్ కానీ టమాటా కానీ యూజ్ చేయమండి. ఉట్టి వెల్లుల్లిపాయతోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది బాగుంటుందండి. ఈ వంట అయితే అరబిక్ వంట అండి, కానీ ఇప్పుడు ఇక్కడ మనం కూడా చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై అయినాయి కదండి అవి. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాం. ఈ పక్క మక్రోని పాస్తా అవుతుందండి, ఉడుకుతుంది. ఈలోపు ఇది మనం క్రీమ్ తయారు చేసుకుంటే ఇంకా అయిపోద్దండి. చాలా ఈజీగా అవుతుందండి, సింపుల్గా అవుతుంది. టైం అంటే టైమే పట్టదు. ఒక అరగంటలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదంతా ఫ్రై అయ్యేలోపు కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి కొంచెం 1/2 స్పూన్ అండి సాల్ట్. ఇది ఎందుకంటే ఎక్కువ వేయకూడదు. దాంట్లో ఆల్రెడీ మనం పాస్తాలో వేసాం కదా ఉప్పు, అందుకోసమే కొంచెం వేస్తున్నాను సాల్ట్. అది క్రీమ్లో కదా, కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత మనం రుచి చూసి వేసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం వేసానండి. ఇది ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి ఎగిపోయింది చికెన్. ఇది ఇలాగా కుక్ అయ్యాక కొంచెం కలర్ మారింది కదా, ఇది కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో ఇవ్వండి కొంచెం కసూరి మేతి అండి, ఇది పెప్పర్ పౌడర్ అండి వేసేస్తున్నాను. కొంచెం ఇది ఎక్కువ వేసుకోవాలి, దీంతోనే కొంచెం స్పైసీ వస్తుంది. ఇది చూడండి, ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక చెప్తాను. ఇలా చేసి మనం చిన్నపిల్లలకి స్నాక్స్ కింద, నైట్ డిన్నర్ కింద పిల్లలకి పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నేను కూడా ఇంట్లో డిన్నర్కి చేస్తున్నాను. ఇది ఇంకొంచెం కుక్ అవ్వాలండి. చూడండి సగం కుక్ అయిపోయింది. దీంట్లో వేసిన కళ్ళుప్పు అండి సరిపోతుంది. ఇదిగోండి అది బాగా ఫ్రై అయింది కదా. ఇది క్రీమ్ అండి, అమూల్ క్రీమ్ అన్నమాట. దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు. ఇది లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసుకోవాలి. మొత్తం క్రీమ్ అంతా దీంట్లో వేసేసానండి. ఇప్పుడు ఈ క్రీమ్లో ఈ చికెన్ కొంచెం కుక్ అవ్వాలి. ఈ పాస్తా కుక్ అయ్యేలోపు ఇది సిమ్లో ఇలాగ పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుందండి పాస్తా కుక్ అవ్వడానికి. ఈలోపు ఇది క్రీమ్లో ఈ చికెన్ కుక్ అవుద్ది. అప్పుడైతే చికెన్ మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కాసేపు మనం మూత పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు చూద్దామండి మూత తీసి. ఇది
చూసారా కుక్ అవుతుంది. ఇది మంచిగా చికెన్ దీంట్లో కుక్ అయిపోయిందండి. నేను మధ్యలో ఒకసారి కలిపాను, ఇది చూశాను. చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు చూద్దామండి పాస్తా కూడా. చూడండి ఇది కూడా ఎంత బాగా కుక్ అయిందో చూసారా. ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు తీసి దాంట్లో వేసేసుకుందాం. ఇంకా మంచి మంచి వంటలు చేసి ఛానల్లో పెడతాను. మీకు ఏమన్నా వంటలు కావాలంటే కామెంట్లో పెట్టండి, నేను చేస్తాను. మీ కామెంట్ కోసం రోజు ఎదురు చూస్తూ ఉంటాను నేను. చూడండి ఇంకా ఇది కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు దీన్ని ఇంకా పాస్తా అంటారండి. ఇంకా ఓవెన్లో పెట్టి కూడా ఇది చేసుకోవచ్చు. ఇలా దగ్గరికి అయ్యాక చేసేసి పైన ఓవెన్లో పెడితే ఇంకా బాగుంటుందండి. కానీ ఈరోజైతే నేను ఇలాగే చేస్తున్నాను. అది వేరే రెసిపీ ఎపిసోడ్ చేసి చూపిస్తానండి. ఇలా కూడా చాలా బాగుంటుందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా ఇలా మొత్తం కలుపుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టి అప్పుడు కట్టేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు పాలతో తీసిన మీగడండి ఇది వేస్తున్నాను. ఇది వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడండి కొంచెం ఇది మనం పాస్తా ఉడకబెట్టాం కదండి, ఆ వాటర్ ఉంది కదా. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం వాటర్ పోస్తానండి, ఎందుకంటే బాగా తిక్కుగా అయిపోయిందండి. సింపుల్ ఈజీ రెసిపీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మా ఛానల్లో చూసి ఎవరైనా ట్రై చేయండి ఒకసారి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా మీగడ ఉంటే పాలు మీగడతో కూడా చేసుకోవచ్చు. కొంచెం పాలు వేసి అలాగనే బాగుంటుందండి. ఇది నిమ్మకాయ అండి కొంచెం. ఇది ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే కొంచెం 2 డ్రాప్స్ వేస్తున్నాను. వేసుకోవాలి. ఇది చల్లారిపోతే ఇంకా కలపడానికి అవ్వదు. చూసారు కదా ఎలా ఉందో. చూస్తుంటే నేను ఊరిపోతుందండి. ఇది ఒకసారి ఉప్పు చూద్దాం అండి. దీంట్లో వేసేస్తున్నాను. ఇంకంతేనండి, రెడీ అయిపోయింది. కొత్తిమీరతో ఇంకా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అయిపోయింది. ఇదిగోండి కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. మూత తీద్దామండి. మూత తీసి చూద్దాం. చూసారు కదా ఉడుకుతుంది. బాగా మంచి స్మెల్ వస్తుందండి. భలే రెడీ అయ్యింది కదా, చూడటానికి చాలా బాగుంది. ఇదిగోండి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్తోనే కాకుండా పాలు మీగడతో కూడా ఇది చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీగడ వేసాను కదా, ఆ ప్లేస్లో అయితే చీజ్ కూడా వేయచ్చు. దీంట్లో చీజ్ వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నేనైతే మీగడ వేసాను. ఇదిగోండి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఉప్పు అన్నీ సరిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి గరం గరం పాస్తా రెడీ అయిపోయింది. చూసారా, చికెన్తో చేసిన పాస్తా అండి. ఇది వైట్ క్రీమ్తో చేసిన పాస్తా అన్నమాట. రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి, ఒక లైక్ చేయాలి కదా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టి ప్రతి రెసిపీ మీకు అందుతుంది. బాయ్ అండి. భీమవరం రుచులు.